హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. మీకు ఒక మంచి టిప్ అయితే చెప్తానండి. మనం డైలీ అన్నం అయితే వండుకుంటాం కదా, అన్నం పొడి పొడిగా రావాలంటే ఒక టిప్ అయితే చెప్తాను. ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళు అయితే తీసుకోవాలి. శుభ్రంగా 2 సార్లు అయితే కడిగేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని హైలో అయితే పొంగొచ్చేంత వరకు ఉడికించుకొని పొంగొచ్చాక లో టు మీడియంలో ఉంచాలండి గ్యాసు. ఇలా అయితే రైస్ పొడి పొడిగా ఉంటుంది. ఆరిపోయాక కూడా పొడి పొడిగా వస్తుందండి. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇదిగోండి, అన్నం అయితే పొడి పొడిగా ఇలానే ఉంటుంది ఆరిపోయాక కూడా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే పెడతానికి వీలుంటుంది. చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి క్యాబేజీ కర్రీ అండి. ఇలా చేస్తాను నేను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.